ఏర్పాటు చేసినటువంటి చిల్డ్రన్ సండే స్కూల్ తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దైవ సేవకుల దినోత్సవం. వారి గురించి ఇప్పుడే మనం ఒక మంచి పాట ద్వారా కూడా విన్నాం. దేవుని సేవ చేయడం అనేది కత్తి మీద సాము లాంటిది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని సేవ చేయడం చాలామంది ఈజీ ఎర్నింగ్ మనీ, ఆ తర్వాత ఎక్కువ గౌరవం వస్తుంది అనుకుంటారు. కానీ సేవ చేయడం అనేది చాలా కష్టతరమైన పని. మన మధ్య ఉన్నటువంటి దేవుని యొక్క సేవకులు అయ్యగారు, అమ్మగారు ఉన్నారు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు అనేక రకాలైన ప్రార్థనలు, అనేక మందితో మాట్లాడడం, ఇటు చిల్డ్రన్స్ని కమ్యూనికేట్ చేసుకోవడం, యూత్ని కమ్యూనికేట్ చేసుకోవడం, పెద్దలు, సంఘ పెద్దలు, కుల పెద్దలు, సమాజం, ఊరు, ఇటు విశ్వాసులు అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ నడిపించడం అనేది చాలా భారమైన పని. ఇంత గొప్ప పనిని కూడా మన మధ్య ఉన్నటువంటి దేవుని యొక్క సేవకులు సుందరవయ్య గారు, అలానే అమ్మగారు ఈ 5 సంవత్సరాల పరిచర్య చాలా ఘనంగా చేశారని మేము నమ్ముచున్నాం. ఇంకా చేయవలసిన పరిచర్య చాలా ఉంది. అలానే ఇంకా పాస్టర్ గారు వచ్చిన తర్వాత గ్రీటింగ్ చెప్పమన్నారు కాబట్టి ఫిజికల్ కూడా డెవలప్ అయింది. ఫిజికల్ అంటే మన యొక్క పరిసరాలు కూడా అంతకుముందు కొంత ఇన్కన్వీనియంట్గా ఉండేవి. ఇప్పుడైతే చక్కగా ముందు కానీ వెనక కానీ ప్రక్కన, అలానే ఈ రోడ్డు కూడా పాస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో చాలా చక్కగా ఫిజికల్ డెవలప్మెంట్ కూడా మనం చూడగలిగాం. ఇంకా అయ్యగారు, అమ్మగారు అనేక మందిని విశ్వాస జనాంగంగా అనేక మందిని ఇంకా అనేక రక్షణ మార్గం నడిపించడానికి దేవుడు బలంగా వాడుకోవాలని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సండే స్కూల్ టీచర్ గారికి, పిల్లలందరికీ, విశ్వాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ యొక్క ఆరాధన జరిపించటకు అవకాశం ఇచ్చిన అమ్మగారికి, అయ్యగారికి సండే స్కూల్ తరపున థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీ విలువైన సమయాన్ని మా చిన్న బిడ్డల ఆరాధనకు హెచ్చించిన మీ అందరికీ కూడా సండే స్కూల్ తరపున థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. మా అందరి వలన ఏమైనా ఇబ్బంది కలిగితే దయతో మన్నించండి.